దేవునికి స్తోత్రం. ప్రియమైన వారలారా, రక్షకుడును ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో మీకు శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, మీ కుటుంబములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని పిల్లలారా, మనము అనేక దినాలు, అనేక రోజులు వ్యర్థపరుస్తూ ఉంటాం. కొంతమంది మనుషులు ఈజీగా సమయాన్ని వృధా చేస్తూ ఉంటారు. బారు షాపుల దగ్గర, అక్కడో ఎక్కడో బజార్లో ఉంటూ ఎక్కడెక్కడో వారి యొక్క కాలాన్నంతా వృధా చేస్తూ ఉంటారు. వారి యొక్క దినములన్నీ వేస్ట్గా ఖర్చు పెడుతుంటారు. కొంతమంది ఏమో ఈ భూ సంబంధమైన వాటిలో పడిపోయి వ్యాపారాల్లో, ఉద్యోగాల్లో, వ్యవసాయంలో, రకరకాల పనుల్లో పడి వారు బిజీ అయిపోతూ ఉంటారు. అది అవసరమే, కానీ దీనికంటే శ్రేష్టమైంది, ఉన్నతమైంది, ఉత్తమమైంది ఒకటి ఉన్నది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయి. చూద్దాము లేఖన భాగము. 84వ కీర్తన 10వ చరణంలో దేవుడు భక్తుని ద్వారా ఈ విధంగా రాయిస్తూ ఉన్నారు. ఏమనంటే, నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అంటండి. నువ్వు ఈ లోకంలో 1000 దినాలు తిరిగినా దానికంటే శ్రేష్టమైంది ఏంటంటే, ఒక్కరోజు నువ్వు దేవుని ఆవరణంలో గడపగలిగితే ఇదే శ్రేష్టము. ఆ 1000 దినాల కంటే ఇదే శ్రేష్టమైంది అని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తుంది. ఓ ప్రియమైన మనుష్యులారా, ఓ సహోదరి సహోదరుడా, నీ దినములు ఎక్కడ గడుపుతున్నారు? ఎక్కడ మీ దినములు గడిచిపోతున్నాయి? ఒకసారి మీ జీవితాన్ని మీరు పరిశీలన చేసుకుని గత జీవితంలోకి మీరు వెళ్ళండి. నిన్నటి నుంచి గతంలోకి మీరు వెళ్ళిపోయినట్లయితే ఏ రోజు ఎక్కడ ఉంటున్నారు? ఏ రోజు ఏం చేస్తున్నారు? దేవుని ఆవరణములలో మీరు ఉంటున్నారా? దేవుని సన్నిధిలో మీరు కనబడుతున్నారా? దేవుని ఆవరణములలో ఉండి ఆయన యొక్క కృపను మీరు పొందుకోగలుగుతున్నారేమో ఒకసారి ఆలోచించండి. వారానికి 7 రోజులండి. ఈ 7 రోజుల్లో నువ్వు ఎక్కడ ఉంటున్నారు? ఏం చేస్తున్నారు? ఎలా ఉంటున్నారు? కనీసం 7 రోజుల్లో ఒక్కరోజన్నా మీరు దేవుని ఆవరణములలో నివసిస్తున్నారా? దేవుని ఆవరణములలో మీరు సంచరిస్తున్నారా? దేవుని ఆవరణంలో మీరు గడుపుతున్నారా? మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకుని, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, దేవుని ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమైందంటండి. మరి శ్రేష్టమైన దాన్ని మనము సంపాదించుకోవాలి కదా. ఓ సహోదరుడా, సహోదరి, ఎందుకు నీ జీవితాన్ని వ్యర్థం చేసుకుంటున్నావు? ఎందుకు నీ దినములు అనవసరంగా వృధాగా కాలయాపన చేస్తున్నావు? ఎందుకు ఇంట్లోనే కూర్చుంటావు, బజార్లోనే ఉంటావు, రకరకాలుగా వ్యర్థంగా నీ సమయాన్ని గడుపుతూ ఉన్నావు? సహోదరి సహోదరుడా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. దేవుని ఆవరణములలో గడపండి. దేవుని ఆవరణములలో గడపండి. దేవుని ఆవరణములలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టమని రాయదు. అంత శ్రేష్టమైనటువంటి ధాన్యతను దేవుడు కలుగు చేశాడు కాబట్టి మనం ఎక్కువగా దేవుని ఆవరణంలో గడపడానికి ఇష్టపడాలండి. ఏ మనుష్యుడైతే హృదయపూర్వకంగా దేవుని ఆలయంలో గడపటానికి, దేవుని ఆవరణంలో ఉండటానికి ఇష్టపడతాడో దేవుడు అతన్ని ప్రేమిస్తాడండి. వారి జీవితంలో ఆశ్చర్యకార్యాలు జరిగిస్తాడు, అద్భుతాలు జరిగిస్తాడు, మేలులతో తృప్తిపరుస్తాడు, ఆశీర్వదించి ఉన్నత స్థానంలో ఉంచుతాడు. ప్రియులారా, దయచేసి గమనించండి. మీ దినములను వ్యర్థం చేసుకోవద్దు. దేవుని ఆవరణంలో గడిపి ఆయన కృపను పొందుకొని ఆశీర్వదించబడండి. ఇటు కృప దేవుడు మనందరికీ కలుగు చేయనుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. క్రైస్తవం.